TU-142M ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం కాకినాడ బీచ్ పార్కుకు మణిహారంగా నిలుస్తుందని కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథ్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తిలు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట గ్రామంలో గల బీచ్ పార్క్ లో ఏర్పాటు చేసిన TU-142M ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి అధ్యక్షత వహించగా కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథ్ ముఖ్య అతిథిగాను, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విశిష్ట అతిథిగాను, రిటైర్డ్ పైలట్ సుదీప్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వంగగీత, కురసాల కన్నబాబు, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, పైలట్ సుదీప్లు మాట్లాడుతూ కాకినాడ బీచ్ పార్కుకు TU-142M ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం మణిహారంగా నిలుస్తుందన్నారు. ఇప్పటికే పర్యాటకులతో నిత్యం కళకళ్లాడే బీచ్ పార్క్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంతో మరింత శోభ చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ప్రవీణాదిత్య, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, జెడ్పీటీసీలు నురుకుర్తి రామకృష్ణ, యాళ్ల సుబ్బారావు, వైసీపీ నాయకులు పుల్ల చందు, సర్పంచ్ సూరాడ రాజు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మా కన్నబాబు గారు, గీతా మేడం అందరి సపోర్ట్ తో మళ్ళీ కూడా కుడా చైర్మన్ గా సెకండ్ టైం సపోర్ట్ చేసి నన్ను మళ్ళీ కుడా చైర్మన్ గా ఇవ్వడం వల్ల నాకు ఈ ప్రాజెక్టు సఫలం అయిందని చెప్పేసి నేను తెలియజేస్తూ ముందుగా వాళ్ళందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు చూసుకుంటే మన ముఖ్యంగా ఈరోజు సుదీప్ గారు గురించి చెప్పాలంటే ఈ ఫ్లైట్ నడిపింది ఆయనేనటండి. ఇది 30 years దీనికి చరిత్ర ఉంది. ఈ సుదీప్ గారు ఈ ఫ్లైట్ ఆయనే ఆ రోజు పైలట్గా ఉండి దాన్ని నడిపారని చెప్పేసి మళ్ళీ ఈ ఫ్లైట్ ఇనాగ్రేషన్కి నేనే వచ్చాను, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, ఇది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానని చెప్పేసి ఆయన చెప్పడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉందండి. ముఖ్యంగా మన కురసాల కన్నబాబు గారు ప్రతిదీ కూడా ఈరోజు ఈ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఓపెన్ అయ్యే వరకు కూడా ఆయన ప్రతిదీ రోజు కూడా దీని గురించి అడుగుతూ దీని పనులన్నీ ముందుకు తీసుకెళ్తూ దీన్ని తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులందరినీ కూడా ముందుకు నడిపిస్తూ ఈరోజు ఈ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంని ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకోవడం మన కురసాల కన్నబాబు గారు చాలా సపోర్ట్ చేశారండి. వారికి మా అర్బన్ డెవలప్మెంట్ తరఫున కురసాల కన్నబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దానికి మనకి కూడా నుంచి మనకి ఖర్చు పెట్టడం జరిగింది. ఎందుకంటే దీన్ని మరి ఈ ఎయిర్ క్రాఫ్ట్ని తీసుకురావడానికి చాలా ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి వచ్చింది. అప్పుడు మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా అంటే ఆ మినిస్ట్రీలతో మాట్లాడడానికి ఇవి తీసుకురావడానికి ఒక ఆలోచన అంతా ఇచ్చింది దీదెన్ వీసీ గారు, అమరేంద్ర గారు, కన్నబాబు గారు, వీళ్ళిద్దరి సహకారంతోనే ఈ ప్రయత్నం నేను చేయగలిగాను. ఆ మినిస్ట్రీలో చేయడానికి ఎప్పుడు ఎక్కడ ఆగిపోయినా సరే నేను కమాండెంట్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ ఒప్పుకోలేదు ఇవ్వటానికి ఇక్కడికి. కానీ మినిస్టర్ గారు ఫోన్ చేశాక సేమ్ అడ్మిరల్ రాజేష్ గారు లాంటి ఒక ఆయన మాత్రం లేదు మనకి ఇవ్వాలి, ఒక మేడం, ఒక ఉమెన్ పార్లమెంటేరియన్ వచ్చి ఇంత చెప్తున్నప్పుడు మనం అందరూ చేయాలని ఆయన పాజిటివ్గా మరి రికమెండ్ చేసి మనకి పంపించారు. ఇది మనకి వచ్చింది, ఇది కాకినాడలో ఇంత చక్కగా అవ్వటానికి. అయితే రకరకాల కారణాల వల్ల ఇది ఆల్రెడీ వచ్చి మనకి 2.5-3 years అయినప్పటికీ కూడా ఇంకా దీనికి చేయాల్సిన ఏర్పాట్ల వల్ల ఇది కూడా ఈ రోజు అవుతుందంటే కన్నబాబు గారు ప్లాన్ చేసినప్పుడు ఈ క్రాఫ్ట్స్ తీసుకొచ్చి పెట్టడం, ఒక చిన్న థియేటరు, ఆ థియేటర్లో ఎప్పటికప్పుడు ఈ ఎలా అయితే నేవీలో పనిచేస్తారు, ఎట్లా మిలిటరీలో పనిచేస్తారు, మన దేశ రక్షణకి ఏ విధమైన చర్యలు తీసుకుంటూ ఉంటారని చిన్న చిన్న ఫిల్మ్స్ అక్కడ వేయాలని ఇవన్నీ ఆ రోజు ప్లాన్. ఆ తర్వాత మన చైర్పర్సన్గా దీప్తి గారు వచ్చారు. ప్రాజెక్ట్ అంతా ముమ్మరంగా చేస్తున్నప్పుడు సిఆర్జెడ్కి సంబంధించిన సమస్యలు వచ్చినాయి. సిఆర్జెడ్ సమస్యలను పరిష్కరించడం కోసం సుబ్బారావు గారు వీసీగా ఉన్నప్పుడు చాలాసార్లు ఢిల్లీ నుంచి అంతా పర్యటించడం, అంతా మొత్తం ఫాలోఅప్ చేసుకోవడం, మన స్టేట్ గవర్నమెంట్లో రెవెన్యూలోనూ అక్కడున్న పర్యాటక శాఖ సంబంధించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారితో అందరితో రెగ్యులర్గా నేను మాట్లాడడం, ఫాలోఅప్ చేయడం చేశాం. ఢిల్లీలో అవసరమైనప్పుడు మేడం గారు, ఎంపీ గారు, వంగగీత విశ్వనాథ్ గారు కూడా ఫాలోఅప్ చేసి ఈ రోజున ఒక బ్యూటిఫుల్ పార్క్ని ఇక్కడ తీసుకురాగలిగాం, ఒక మ్యూజియంని తీసుకురాగలిగాం. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మమ్మల్ని ప్రోత్సహించారు ఏదైనా చేస్తా ఉన్నప్పుడు. వాళ్ళ 3 ఉన్నాయని దేశంలో చెప్తున్నారు ఇలాంటివి. ఒకటి విశాఖపట్నం, రెండోది
కలకట అండ్ 3 కాకినాడ. taken this initiative to set up such a fine aircraft as a motivating symbol for all the young generation of our country. This aircraft is a phenomenon by itself. It has flown for about 30 years, 29,000 hours, and it has covered the vast expanse of this Indian Ocean, safeguarding our security from threats from the ocean, and also over the mountains and along the deserts. It's a very, very special aircraft. Like the minister said, it is the fastest turboprop aircraft, and it has got a lot of history, which I am sure all of you would be very happy to note, and it is a great pleasure for me to be part of this event here. Thank you so much for including us. Thank you very much. సీ కోస్ట్ ఇలాంటి ఒక గొప్ప విషయం జరిగిందని తెలియజేశారు. లాస్ట్ 3 ఇయర్స్గా దీనికి ఎఫర్ట్ తీసుకుంటూ ఇక్కడ ఇలాంటి ఒక మంచి ఒక టూరిజం స్పాట్ లాగా కూడా తయారవుతుంది. మోర్ దెన్ టూరిజం స్పాట్, ఇది చాలా ఒక ఇన్ఫర్మేటివ్ స్పాట్ లాగా తయారవడం అనేది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఇప్పుడు పిల్లలందరూ కూడా వాళ్ళ పేరెంట్స్తో వస్తారు ఫ్రీ టైమ్స్లో. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అన్ని స్టార్ట్ అవుతాయి. సో పిల్లలందరూ కూడా వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని చూస్తున్నప్పటికీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంత పెద్ద ఒక ఎయిర్ క్రాఫ్ట్ చిన్నప్పటి నుంచి ఎవరు చూసి ఉండరు, ఇంత దగ్గర కూడా ఎవరు చూసి ఉండరు. సో ఫస్ట్ టైం అలాంటి ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఆహ్వానం అందరికీ కల్పిస్తుంది. సో ఎయిర్ క్రాఫ్ట్ లోపల వెళ్ళడం, బయట నుంచి అందరు చూసి ఉంటారు, బట్ లోపలికి వెళ్ళి అలాంటి స్పేర్ పార్ట్స్ కానీ కాక్పిట్స్ కానీ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి అని మనం చదివి ఉంటాము. బట్ ఇక్కడ మీరు లైవ్గా చూస్తున్నప్పటికీ పిల్లలందరికీ కూడా దీంతో ఇంకా మనం ఆహ్వానం కలిగించుకోవాలి, మనం ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చదవాలనే ఒక ఇన్స్పిరేషన్ బాగా ఉంటుంది పిల్లలు.